మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గీతా జయంతి సందర్భంగా మనం ఇక్కడ విశేషప్ప కళావేదిక మీద గీతా జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఇది ధర్మపురిలో 1917 సంవత్సరం గీతా జయంతి రోజు బ్రాహ్మణ సంఘంలో చాలా బ్రహ్మాండంగా ధర్మపురిలో ఉండే మొత్తము గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ స్కూల్ పిల్లలతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత మళ్ళీ కరోనా సమయంలో కొంచెం పెట్టి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పెద్దమ్మ పొట్లాల గద్దె మీద భగవద్గీత సప్తాహం అనే రూపకంగా రోజు 7 రోజులు 2 అధ్యాయాలు పారాయణంతో శ్రీ పెండ్యాల మహేందర్ సంగనబొట్ల నరేందర్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత సప్తాహ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు భగవద్గీత గీతా జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఈ గీతా కంటే భారత భాగవత రామాయణ ఉపనిషత్తులు ఎన్నో మన ధార్మిక హిందూ గ్రంథాలు ఉన్నవి. అయినప్పటికీ కేవలం గీతా పుస్తకానికి మాత్రమే మనం జయంతి అనేది నిర్వహించుకుంటున్నాము. ఎందుకు అని అంటే ఇది మహాభారత యుద్ధం ధర్మ అధర్మ మధ్యన పోరాటం జరిగింది. ఆ పోరాట సమయంలో పాండవుల పక్షాన పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఉండి ధర్మం గెలిపించాడు కనుక అయినగా ఆ కృష్ణుడి నోట వచ్చిన ఈ భగవద్గీత ఈ రోజు గీతా అనే గీతా జయంతి అనే కార్యక్రమం నిర్వహింపబడ్డది కనుక ఈ గీతా పుస్తకం చిన్నదే అయినప్పటికీ భావం అందులో గొప్పగా ఉంటుంది కనుక మానవ జీవన విధానం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఈ భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది కనుక దీన్ని చాలా మంది భగవద్గీతను ఆచరించాలి, చదవాలి, చదివి పెంచాలి, వినాలి, వినిపించాలి. ఇందులో మనం అధర్మాన్ని అడగడానికి ముందుకు రావాలి, సంసిద్ధం కావాలి. ధర్మో రక్షతి రక్షిత అని చదవడమే కాదు ఆ ధర్మాన్ని రక్షించడానికి కంకణ భద్రం కావాలని కోరుకుంటూ ఈ గీతా జయంతి సందర్భంగా నేను చిన్న పిల్లలకు భగవద్గీత, పెద్దవాళ్ళతో విష్ణు సహస్రనామ పారాయణం కోటి కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. ధార్మిక కార్యక్రమాలంటే నాకు చాలా ఇష్టం కనుక ఈ ధార్మిక కార్యక్రమాలలో ఈ పరమాత్మ నాకు శక్తిని ఇచ్చి కార్యక్రమం నిర్వహించినందుకు పరమాత్మనికి ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని అందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గీతా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పి పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి అసూయ, ద్వేషాలు, ఈర్ష ఇవన్నీ కోపము, తాపము ఏది లేకుండా కేవలం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే నీకు మాట్లాడబుద్ధి అయితే వ్యక్తికి హితకరమైన మాటలు మాట్లాడు, సంతోషపరిచే మాటలు మాట్లాడు, మనసును మాత్రం గాయపరచకు. నీవు చేయదలుచుకున్న విషయం ఏమిటంటే ఉపనిషత్తులు, భగవద్గీత, ధార్మికమైన గ్రంథాలు చదివి ఉత్తమ మనిషిగా ఒక ఉత్తమ యోగిగా కావడానికి సంసిద్ధం కా అని ఎవరిని మనసా వాచా కర్మణ బాధ పెట్టద్దని మనకు చెప్పేది భగవద్గీత విషయం. అన్నాద్ధవంతి భూతాని పర్జన్యా చన్న సంభవ యజ్ఞాద్ధవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము వలన సమస్త ప్రాణులు జన్మిస్తారు. అన్నము వర్షం వల్ల పడుతుంది, వర్షము యజ్ఞం వల్ల కురుస్తుంది, యజ్ఞము మళ్ళీ కర్మయోగం అనే చెప్పబడుతుంది. కనుక ఈ కర్మకు మానవుడికి చాలా ఉన్నాయి. బలో గీతా మాతాకి శ్రీకృష్ణ భగవానికి జై శ్రీరామ్.